సంపన్న కుటుంబాలలో ఒకప్పుడు పిల్లల్ని కంటే ఆయాలు పెంచేవాళ్ళంట. పాలు కూడా ఆయాలే ఇచ్చేవారని అనుకుంటారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ పెంచడం మాత్రం ఆయాలే పెంచేవాళ్ళు. కొన్ని సినిమాల్లో కూడా చూసాము ఆ పద్ధతి. ఇప్పుడు కొంతమంది కంటున్నారు కానీ పెంచడం మాత్రం పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాడు పెంచుతున్నారు. లేకపోతే ఒక కుర్చీ ఉంటుంది, ఆ కాళ్ళు కింద వేసి దాంతో నడిపించడం, లేకపోతే కనుక ఆ స్క్రోలర్లో తీసుకొని లాక్కొని వెళ్ళటం. కుక్క పిల్లలనేమో బాగా ఎత్తుకోవటం. కుక్క పిల్లలేమో ఇక్కడ ఉంటాయండి, మనిషి పిల్లలేమో కింద ఉంటాయి. ప్రపంచం అట్లా అయింది. ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళారు. ఎవరి పిల్లల్ని వాళ్ళకి అంటలేదు. వాళ్ళ స్పెర్మ్ బ్యాంకులో దాసి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి, బీదవాళ్ళు, డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళ గర్భంలో వీళ్ళని పెంచి వీళ్ళు కన్నట్టుగా సృష్టిస్తూ ఉన్నారు. చాలామంది అలా సరోగసి పద్ధతిలో కంటం జరుగుతుంది. తర్వాత మా పిల్లలు అని చెప్పేసి పెంచుకుంటున్నారు. తప్పులేదు, కానీ అసలు మాతృత్వం విలువ ఎక్కడుందండి? కంటేనే కదా తల్లి. తల్లి అంటే ఏంటి? ప్రతి స్పర్శ తల్లి దగ్గర నుంచి వస్తేనే తల్లి యొక్క పాత్ర పూర్తిగా ఉన్నట్లు లెక్క. పిల్లల్ని వీళ్ళు పెంచుకుంటున్నప్పటికీ కూడా గర్భం వీళ్ళది కాదు. పేగు బంధం అంటారు చూడండి. ఆ పేగు బంధం ఎట్టొస్తుందో చెప్పండి? ఎంత వీళ్ళు పెంచినా కానీ ఫలానాళ్ళు పిల్లలు అంటారు. తప్పనిసరి పరిస్థితులు అంటే అది వేరు, కానీ అయిన వాళ్ళు కాని వాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ అంటే ఎవరి గ్లామర్ వాళ్ళు కాపాడుకోవడం కోసమా ఏంటనేది అర్థం కావట్లేదు. మాతృ గర్భాన్ని అద్దెకి తెచ్చుకుంటున్నారు, మొత్తానికి పిల్లల్ని కంటున్నారు, ఏదో ఒక విధంగా వాళ్ళ ఇంటికి తెచ్చుకుంటున్నారు, పెంచుకుంటున్నారు, మాకు పిల్లలు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. సమాజం కూడా ఏంటంటే డబ్బులున్న వాళ్ళు ఏమి చేసినా ఆదరిస్తుంది. అదేంటో అర్థం కావట్లేదు. డబ్బు ఉంటే చాలు, అసలు వాళ్ళని ఎవరూ ప్రశ్నించరు. అదే డబ్బు లేని వాళ్ళు చిన్న తప్పు చేసినా కానీ అందరే కలిసి ఏకమై వాళ్ళని పీకి పాకాన్ని పెడతారు. ఇది మనం మార్చుకోవాలి. డబ్బులున్నా లేకున్నా మనుషులే, వాళ్ళ విలువ వాళ్ళ విలువే. అది గుర్తెరిగి ప్రవర్తించాలి. కొన్ని విషయాల్ని మాత్రం మీరు కొద్దిగా ఆలోచించుకోండి. మాతృత్వాన్ని మాత్రం మీరే స్వయంగా అనుభూతిని పొందండి. అది నా సందేశం అనుకోండి.